సో మనం ఇప్పటిదాకా ఏవిఐటీలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యాము, స్టూడెంట్స్ తో కూడా మాట్లాడాలి. మనతో పాటు మణికంఠ ఉన్నాను. మణికంఠ, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? గుంటూరు నుంచి వచ్చాను. ఓకే, సో గుంటూరులో ఏవిఐటీ గురించి ఎలా తెలుసు నీకు? నాకు పుష్పలత మేడం చెప్పారు. ఓకే, మేడం చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి విజిటింగ్ చేసుకున్న తర్వాత కాలేజ్ నచ్చి జాయిన్ అయ్యాను. సో ఏ కోర్సులో జాయిన్ అయ్యాను ఇక్కడ? నేను సిఎస్సిఏఎంఎల్ ఇంటర్లో జాయిన్ అయ్యాను. కోర్స్ అది కాక వచ్చే ఫ్యూచర్లో అంతా ఏఏ గురించి రన్ అవుతుంది కాబట్టి ఏఏ ద్వారా వెళ్దామని ఏఎంఎల్ తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యూజువల్ గానే తమిళనాడు అనగానే తమిళ్ ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందేమో, ఇవన్నీ ఉంటాయి కదా. క్లాస్ రూమ్ లో ఎలా ఉంది? ఏ లాంగ్వేజ్ లో చెప్తున్నారు? క్లాస్ రూమ్ టోటల్లీ ఫ్యాకల్టీ కూడా అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మనకి తెలుగు తమిళ్ అని వేరియేషన్ ఏం లేకుండా అందరిని ఈక్వల్గా చూసి మొత్తం ఇంగ్లీష్లో జరుగుతుంది. ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తారు. ఇది పేరెంట్స్ డెసిషన్, నీ డెసిషన్ ఏవిఐటీలో జాయిన్ అవ్వ? పేరెంట్స్ అని నా డెసిషన్, రెండు డెసిషన్స్ కలిపి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగిందా? ఏమనిపిస్తుంది ఫ్యూచర్ చూస్తే? ఇక్కడికి వచ్చే ముందు దాకా కాన్ఫిడెన్స్ అనేది అసలు లేదు. ఇక్కడికి వచ్చాక కొంచెం స్టడీస్ పెరగడం వల్ల ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అది అని చెప్పి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓన్లీ స్టడీస్, చదువు, బుక్స్, ప్రాక్టికల్స్ ఇవన్నీ మాత్రమే రుద్దుతూ కూర్చోకుండా మిగతా యాక్టివిటీస్ కూడా ఉన్నాయా? కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఉంటాయి. చాలా ప్రమోట్ చేస్తారు కూడా, సపోర్ట్ చేస్తారు. చిల్డ్రన్కి ఏమన్నా చేయాలనుకుంటే దాని నుంచి సపోర్ట్ ఇస్తారు, దాని ద్వారా వెళ్ళిపోవచ్చు. Yes, Manikanda, best wishes to you. Thank you so much. AVIT Chennai campus admissions office at KPHB Telangana. వివరాలకు స్క్రీన్ పైన నెంబర్లను సంప్రదించండి. Yes, AVIT గురించి ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఒరిజినల్ యాక్టివిటీ అయినటువంటి చదువుకి సంబంధించి స్టూడెంట్స్ రియాక్షన్స్ ఏంటి, ఇంకా కావాల్సినటువంటిది ఏమైనా ఉందా, మిస్ అవుతుంది ఏంటి ఫీడ్బ్యాక్? నీకు ఏవిఐటికి సంబంధించి నువ్వు ఇక్కడ అడుగు పెట్టావు, వెరీ ఫస్ట్ డే అడుగు పెట్టినప్పుడు పేరెంట్స్ తో వచ్చావా, ఎవరితో వచ్చావు? పేరెంట్స్ తో వచ్చావు. వెరీ ఫస్ట్ డే అడుగు పెట్టినప్పుడు, క్లాస్ రూమ్ లో వెరీ ఫస్ట్ డే అడుగు పెట్టినప్పుడు, ఇప్పుడు నాతో ఆడిటోరియంలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏమైనా చేంజెస్ కనిపించాయా? సేమ్ అదే కన్సిస్టెన్సీ ఉందా? స్టడీస్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా వస్తే చాలా బాగుంటుంది మ్యామ్. వీళ్ళు చేసే ప్రతి ఒక్క ప్లాన్, ఎగ్జామ్స్ గురించి కానీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. లెక్చరర్స్ కూడా ప్రతి విషయంలో మనకి డౌట్స్ కానీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జామ్స్ కూడా కరెక్ట్గా కండక్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది మ్యామ్ కాలేజ్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ మనకి ప్రజెంట్ కాంపిటేటివ్ వరల్డ్కి తగ్గట్టుగా ఎన్ని చెప్పినప్పటికి కూడా మన ఎఫర్ట్స్ అనేవి ఉండాలి కదా. సో దానికి తగ్గట్టుగా ఎంకరేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది? 50-50% అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు నీకుండేటువంటి ఒక డౌట్స్ కావచ్చు, లేకుంటే నీకుండేటువంటి యాంగ్జైటీ కూడా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఎంతూజియాజం కూడా ఉంటుంది కదా. సో దీనికి తగ్గట్టుగా ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, రెస్పాన్సులు అనేవి? ఎంకరేజ్మెంట్ అనేది చాలా బాగా ఇస్తారు మ్యామ్. మనకి ఏదైనా డౌట్ ఉన్నా, ఏమన్నా చెప్పాలనుకున్నా మనం వాళ్ళని అడగచ్చు, చాలా బాగా చెప్తారు. సో ఎస్ కావ్య, ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏ సెమిస్టర్ లో ఉన్నావు? సెకండ్ సెమిస్టర్ లో ఉన్నావు. ఇప్పుడు ఆల్రెడీ మన తెలుగు స్టేట్స్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక మంచి ఒక ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంటే బాగుండే, మేము ఇంజనీరింగ్ కాలేజ్ లో పిల్లల్ని జాయిన్ చేద్దాము అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అంతా సెర్చింగ్ అనేది ఉంటుంది, బోల్డని కౌన్సిలింగ్ అవుతూ ఉంటాయి, ఆన్లైన్ లో వెతుకుతూ ఉంటారు కదా. వాళ్ళకి ఏవిఐటి గురించి ఏం చెప్తావు నువ్వు? ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏపీ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా ఈ కాలేజ్ వర్తనే చెప్పుకోవచ్చు మేము. అక్కడ కాలేజెస్తో పోలిస్తే ప్లేస్మెంట్స్ ప్రకారం కూడా నాకు చాలా నమ్మకంతో వచ్చాను ఈ కాలేజ్కి. ఖచ్చితంగా 4 years తర్వాత ప్లేస్మెంట్ అనేది నేను దొరుకుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో ప్లేస్మెంట్స్ నమ్మకము అనేది ఎలా కలిగింది నీకు? సీనియర్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు జాబ్ ప్లేస్మెంట్తో ఖచ్చితంగా వెళ్ళారు. ఆ నమ్మకం నన్ను అనిపించింది మ్యామ్. ఖచ్చితంగా నేను ప్లేస్మెంట్తో వెళ్తాను అని ఈ కాలేజ్ నుంచి. సో ఇక్కడ వచ్చావు, జాయిన్ అయ్యావు, ఆల్రెడీ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నారు. నో రిగ్రెట్స్, నో లుకింగ్ బ్యాక్, అంతేనా? ఎస్ మ్యామ్, నో రిగ్రెట్స్. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్. సో ఇప్పటిదాకా స్టూడెంట్స్ రియాక్షన్స్, ఫీడ్బ్యాక్ ఇవన్నీ చూసాం కదా. సో కొంచెం క్యూరియాసిటీ స్టూడెంట్స్లో, పేరెంట్స్లో డెవలప్ అవుతోంది అడ్మిషన్స్కి సంబంధించి. ఏం చేయాలి, ఎలా ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి, ఆరుపడే వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి,
సో మనతో పాటుగా ఉన్నారు అడ్మిషన్స్ ఆఫీసర్ పుష్పలత గారు. హలో మ్యామ్, నమస్తే. సో చాలా మంది పేరెంట్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు, చాలా క్యూరియస్ గా ఉంటారు. నెక్స్ట్ ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, తమ పిల్లల్ని ఎక్కడ చేర్పించాలి అనేది. ఏవిఐటి వాళ్ళకు ఒక బెస్ట్ ఆప్షన్ అని మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? బెస్ట్ ఆప్షన్ అంటే మేడం, మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి బిఫోరే మనం అన్ని కాలేజెస్ విత్ ఫ్యాకల్టీతో విజిట్ చేస్తాం. ఓకే. విజిట్ చేసిన తర్వాత మనం స్టూడెంట్స్కి డెమోస్ ఇస్తాం. తర్వాత పర్టికులర్ ఏరియాస్లో హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఒంగోలు కానీ ఎక్కడైతే మనం డెమోస్ ఇచ్చామో అక్కడ మన ఆఫీసెస్ ఉన్నాయి. త్రూ అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఆఫీస్కి వచ్చేసి తీసుకుంటారు. మీరే వెళ్తారు డెమోస్ ఇవ్వడానికి? కన్సల్టెన్సీలు ఇలా ఎవరు లేరు మేడం మనకి. డైరెక్ట్ గా ప్రిన్సిపల్ గారు కూడా వస్తారు. ప్రిన్సిపల్ గాని, ఫ్యాకల్టీ, మేము, శివ సార్, భరత్ రెడ్డి సార్, అంటే మా టీం వెళ్తుంది. డైరెక్ట్ గా మేము వెళ్ళి డెమోస్ ఇస్తాము. తర్వాత ఆఫీస్ ఫాలోఅప్ చేసి అడ్మిషన్స్ తీస్తుంది. సో ఇక్కడ నేను విన్నది స్కాలర్షిప్స్ కూడా ఇస్తాము అని. అది మేడం అన్ని యూనివర్సిటీలో ఏంటంటే ఐఐటి బేస్ చేసుకొని లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకొని స్కాలర్షిప్ ఇస్తారు. అది కూడా ఫస్ట్ సెమిస్టర్ వరకు ఇస్తారు. కానీ మన యూనివర్సిటీ ఏంటంటే ఎంసెట్కి సంబంధం లేకుండా, మెయిన్స్కి సంబంధం లేకుండా ఓన్లీ ఐపీ బేస్ చేసుకొని మనం స్కాలర్షిప్ ఇస్తాం. ఐపీ అంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 60% ప్లస్ ఉన్న వాళ్ళందరికీ స్కాలర్షిప్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళకి అంటే మనకు 50% సీట్స్ ఫిల్ అయ్యే వరకు ఒకటి ఉంటుంది, తర్వాత మారుతూ ఉంటుంది. అలాగే మనం ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి కూడా దాదాపుగా 50% అనేది మనము స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఓకే. సో ఒక బెంచ్ మార్క్ అనేది 60+% అనేది వాళ్ళకు ఉండాలి. ఎవరైనా పర్లేదు, ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు వచ్చి జాయిన్ అయిపోండి, ఏవిఐటి మీకోసం ఎదురు చూస్తుంది, అలాంటి ఆఫర్ అయితే లేదు కదా. సో మినిమం 60% ఉండాలి. 60% ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేస్తారు? ఇవన్నీ కూడా మీకు డెమోస్, వీడియోస్ ఇవన్నీ డెమోస్ లో వీడియో ప్రొజెక్టర్ తో మనము డెమో ఇచ్చేటప్పుడే వాళ్ళకి క్యాంపస్ మొత్తము చూపిస్తాం మేడం. హాస్టల్ రూమ్స్ కానీ, డైనింగ్ హాల్స్ కానీ అన్ని చూపిస్తాం. సో ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్ లోనే బోల్డ్ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ కాదు, ఏవిఐటి లో జాయిన్ చేయండి, ఇదే మంచి ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ అనేది అక్కడ పేరెంట్స్ కి బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి. ఈవెన్ స్టూడెంట్స్ అంతా సెర్చ్ చేసి చూసినప్పటికి కూడా ఒక్కోసారి స్టూడెంట్స్ చెప్పిన మాట, పిల్లలు చెప్పిన మాటని పేరెంట్స్ వినకపోవచ్చు. వాళ్ళని కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఇవన్నీ చూపించి ఒక ఎగ్జాంపుల్స్, మీ ఎక్స్పీరియన్సెస్ అంతా వాళ్ళతో షేర్ చేసుకోవాలి కదా. సో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి? అంటే మేడం ఆల్రెడీ పేరెంట్స్ వెల్ ఎడ్యుకేటెడ్, ఆల్రెడీ వాళ్ళు అన్ని చూస్తారు. 1-4 కాలేజెస్ అన్ని అయిపోతాయి. అయిపోయిన తర్వాత మేమేం చెప్తామంటే జస్ట్ ఏవిఐటి విజిట్ చేయండి, విజిట్ చేసి క్యాంపస్ చూడండి. తర్వాత మన దగ్గర జాబ్ అష్యూరెన్స్ ఉంది, 100% జాబ్ అష్యూరెన్స్ ఉంది. కంపెనీస్ టైఅప్స్ వేరు, కంపెనీ కొలాబరేషన్స్ వేరు. మాకు కంపెనీ కొలాబరేషన్ ఉంది కాబట్టి మేము నార్మల్ జనరల్ సిఎస్సి తీసుకున్న వాళ్ళకి కూడా 90% అబోవ్ ప్లేస్మెంట్ అయితే అష్యూరెన్స్ ఇస్తున్నాం. దాన్ని బట్టి పేరెంట్ విజిటింగ్ వచ్చిన పేరెంట్ ఎవరు వెనక్కి వెళ్ళట్లేదు మేడం. సో అక్కడ 100% స్ట్రైక్ రేట్ అనేది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అన్ని యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ తో ర్యాపో ఇవ్వరు. రిమైనింగ్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకోవడానికి స్టూడెంట్ ర్యాపో ఇవ్వరు. మనం పబ్లిక్ గా స్టూడెంట్ ర్యాపో ఇస్తున్నాం పేరెంట్ కి. ప్రీవియస్ ఉన్న స్టూడెంట్స్ తో మీరు మాట్లాడండి, వాళ్ళ దగ్గర పాజిటివ్నెస్ ఉంటేనే మీరు జాయిన్ చేయండి అని చెప్తున్నాం. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో తెలుసుకోండి. అట్లాగే ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడిస్తాము, ఫ్యాకల్టీ దగ్గర మాట్లాడిస్తాము. వాళ్ళు ఏ స్టూడెంట్తో మాట్లాడాలన్నా వాళ్ళ ఏరియా లేదా పక్క ఏరియాస్ పిల్లలతో కూడా మాట్లాడిస్తాము. ఆ స్టూడెంట్ ర్యాప్ అనేది అన్ని యూనివర్సిటీల కన్నా మనం బెటర్గా ఇస్తాము. ఎగ్జాక్ట్లీ. మౌత్ పబ్లిసిటీ ఒకవైపు, ఆ తర్వాత మీరు చెప్పేది ఒకవైపు, వీటన్నిటికంటే కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి క్యాంపస్ లో ఉన్న పిల్లలు చెప్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళకి ఒక బూస్ట్ లాగా ఉంటుంది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 30 years నుంచి మన తెలుగు పిల్లలే చదువుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే ముందు దాకా కాన్ఫిడెన్స్ అనేది అసలు లేదు. ఇక్కడికి వచ్చాక కొంచెం స్టడీస్ పెరగడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. అన్ని యూనివర్సిటీలో ఏంటంటే ఐఐటి బేస్ చేసుకొని లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకొని స్కాలర్షిప్ ఇస్తారు. అది కూడా ఫస్ట్ సెమిస్టర్ వరకు ఇస్తారు. కానీ మన యూనివర్సిటీ ఏంటంటే ఎంసెట్ కి సంబంధం లేకుండా, మెయిన్స్ కి సంబంధం లేకుండా ఓన్లీ ఐపీ బేస్ చేసుకొని మనం స్కాలర్షిప్ ఇస్తాం.